నిర్మల్ జిల్లా బాయింసాలోని పీప్రీ కాలనీలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. కుంటాల మండలం అంబకట్టి గ్రామానికి చెందిన వృద్ధ దంపతులను ముగ్గురు ఆగంతకులు బురిడి కొట్టించారు. 2 తులాల బంగారు గొలుసు అపహరించుకుపోయారు. తాము అధికారులం అంటూ తమ ప్లాన్ ఇంప్లిమెంట్ చేశారు. గోల్డ్ ఉంటే బ్యాగ్ లో పెట్టుకోండి, ఇలా మెడలో వేసుకుని వెళ్తే చైన్ స్నాచర్లు ఉన్నారు జాగ్రత్త అని చెబుతూనే మోసం చేశారు. వారి మాటలు నమ్మిన రాజవ్వ చైన్ తీసి పేపర్లో మూట కట్టి బ్యాగ్ లో పెట్టుకుంది. అలా కాదు, మేం జాగ్రత్తగా ప్యాక్ చేస్తామని చెప్పి మట్టి ఉన్న పేపర్ మూట ఇచ్చి బంగారు చైన్తో ఉడాయించారు. కొద్ది దూరం వెళ్లిన తర్వాత వృద్ధ దంపతులు చూసుకోగా అందులో మట్టి ఉండడంతో లభోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. ఎవరినీ గుడ్డిగా నమ్మొద్దని ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. రాజవ్వ అనే 55 నుంచి 60 సంవత్సరాల మహిళను మోసం చేసి ముగ్గురు వ్యక్తులు ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసును కాజేయడం జరిగింది. మొదట ఒక పర్సన్ వచ్చి ఆమెను అప్రోచ్ అయ్యి సార్ పిలుస్తున్నాడు, ఇక్కడ దొంగలు తిరుగుతున్నారు, మెడలో బంగారు ఆభరణాలు ఏవి ఇట్లా వేసుకొని తిరగకండి, దొంగలు ఎత్తుకపోతారు అని చెప్పేసి మాయమాటలు చెప్పి ఆమెను పక్కన పిలిపించుకొని ఆమె మెడలో నుంచి ఆమె ద్వారానే గోల్డ్ చైన్ తీపిచ్చేసి వీళ్ళు ఒక పేపర్ ఇచ్చిండ్రు ఆమెకు. ఆ పేపర్లో చుట్టి పెట్టుకోనంటే ఆమె తీసి ఆ పేపర్లో చుట్టుకొని ఆమె బ్యాగ్లో పెట్టుకుంది. ఇట్లా కాదమ్మా నేను మంచిగా చుట్టిస్తా అంటే మళ్ళీ ఆమె అమాయకంగా తీసి అతనికి ఇస్తే ఆ గోల్డ్ చైన్ ఉన్న ప్యాకెట్ ఆయన తీసుకొని వేరే మట్టితో ఉన్న పాకెట్ ని ఆమె బ్యాగ్ లో పెట్టి వాళ్ళు అక్కడి నుంచి వెళ్లిపోవడం జరిగింది.